హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మీను. మాది ఎక్కడికి అందరికి వెళ్ళిపోతున్నామని చూస్తున్నారా? మేము సలాలా ట్రిప్కి వెళ్తున్నామండి. సలాలా ట్రిప్కి వెళ్తున్నప్పుడు అంతా ప్యాక్ చేసుకొని చూడండి, ఇలాగా అన్నీ ప్యాక్ చేసుకొని ఇక్కడి నుంచి దుబాయ్కి, ఓకే, వాళ్ళే బండి అరేంజ్ చేశారు మాకు. ఇక్కడి నుంచి దుబాయ్కి, అక్కడి నుంచి బై బస్. మేము చూసారంటే ఒక చిన్న వ్యాన్ లాగా అరేంజ్ చేశారు. దాంట్లో ఏదో మా పిల్లలు అలా భరించలేకపోయాము. అలా వెళ్ళి కూర్చొని బాగా ఎండండి, అస్సలు తట్టుకోలేకపోయాము. మేమైతే ప్యాకేజ్లో వెళ్ళాము. ప్యాకేజ్లో మాకు అంటే ఈ బస్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి కొంతలాగా ఇచ్చారు. దాన్ని బట్టి వాళ్ళే రూమ్స్, ఫుడ్ అంతా వాళ్ళది. మేము మొత్తం ప్యాకేజ్ లాగా వెళ్ళాము. మాకైతే రీజనబుల్గానే అనిపించుండే. చూసారా, మా పిల్లలు అల్లరి బారే ఇది చేయలేకపోతున్నాము. కానీ ట్రిప్ అయితే చాలా బాగా అనిపించిందండి. సో నేను డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మేము ఏదేది మిస్ అయ్యాము, మాది ఏంటి అడ్వాంటేజ్, దీంట్లో ఏవేమి మేము ఇంకా బెస్ట్గా చేసి ఉండాలి అని చూపిస్తాను. ఓకే దీంట్లో చూసారంటే మేము చూడండి అబుదాబి క్రాస్ అయ్యాము. అబుదాబి క్రాస్ అయ్యి దుబాయ్ ఎంటర్ అయిపోయాము. దుబాయ్లో మాకోసం అక్కడ బస్సు వెయిట్ చేస్తుంది. బస్సు వచ్చింది. బస్సు వచ్చి మేము బస్సులో మాకు నలుగురు ఒక ప్లేస్లో మంచిగా కూర్చున్నాము. స్టార్ట్ అయిపోయి ఇక్కడ వీళ్ళు ఎంటర్టైన్. So there is many passengers, different nationalities, different culture, everything is different, right? But the 3 days we are like a family. This is my humble request. I know some seats, the family sitting there and the family, everything. Or forget, we can make like new experience with different nationality, language, everything. దీంట్లో చూసారంటే మాకు ఈ బస్కి 2 కోఆర్డినేటర్స్, ఈ కోఆర్డినేటర్స్ అన్నీ అరేంజ్ చేసేది. ఏ హజల్స్ లేకుండా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని. ఓకే, వీళ్ళు మ్యాక్సిమం ట్రై చేశారు. మేము సేఫ్గా వెళ్ళి అన్ని. ఇలాగా అందరూ వాళ్ళు ఫస్ట్ బస్లో ఉన్న వాళ్ళందరూ ఇంట్రొడక్షన్ చెప్పారండి. ఇలా చూసారంటే మా బాబు, మా హస్బెండ్ అందరూ ఇలాగా సపరేట్గా ఇంట్రొడక్షన్ చెప్పారు. సో వాళ్ళకి ఈజీ కోఆర్డినేట్ 3 డేస్ మనం బస్లోనే అన్ని ప్లేసెస్ చూడాలి, ఒక ఫ్యామిలీలా ఉండాలి వాళ్ళు చెప్పారు. కొన్ని కోఆర్డినేటర్స్ కూడా చాలా బాగా ఎవరినైనా హ్యాండిల్ చేయడము, ఇంకా ఏదైనా కానీ బాగా చేశారు. గేమ్స్ అవన్నీ ఉండేయండి, చాలా బాగుండే. ఇప్పుడే బస్ స్టార్ట్ అయింది కాబట్టి ఏ గేమ్ ఆడాలి, ఎవరు ఏ టీంలో ఉంటారు అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట, ఏ గేమ్స్ ఎలా ఆడాలి అని. Who is holding the pillow, that person will be out. Okay? For next round, he cannot participate. He or she cannot participate. Again, we will continue. Okay? Ready? ఇక్కడ చూసారంటే ఇక్కడ వాళ్ళు పిల్లో లేదు కాబట్టి ఇక్కడ టిష్యూ బాక్స్, ఎవరి దగ్గర టిష్యూ బాక్స్ ఆ సాంగ్ స్టాప్ అయినప్పుడు స్టాప్ అవుతారో వాళ్ళు అవుట్. అలాగా బస్లో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ట్రై చేశారు. దాంట్లో లాస్ట్గా వీళ్ళిద్దరు మాత్రమే మిలిగారు, ఎవరు విన్ అవుతారు అని. వాళ్ళకి ఏదో చిన్న గిఫ్ట్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఓకేనా? సో ఇలా ఈ గేమ్ కొంచెం సేపు మాకు కొంచెం టైంపాస్ ఉంది. ఇక దుబాయ్ ఇమిగ్రేషన్, ఇక్కడ ఒమాన్ ఇమిగ్రేషన్ అంతా క్రాస్ అయిపోయి ఫైనలీ ఎర్లీ మార్నింగ్ మేము సలాలో ఎంటర్ అయిపోయాక ఇంకా ఆల్రెడీ మార్నింగ్ 10 o'clock రీచ్ అయ్యాము. అంటే సలాలా రీచ్ అవ్వలేదు, జస్ట్ ఒమాన్ రీచ్ అయిపోయితే అందరికీ ఆకలిస్తుంటుంది కదా, అందుకే బ్రేక్ఫాస్ట్ కోసం ఈ రెస్టారెంట్ దగ్గర ఆపారు. పాస్కో షాపింగ్ రెస్టారెంట్ అని. సో ఈ రెస్టారెంట్ దగ్గర ఆపాక ఇక్కడ మేము బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసుకొని మళ్ళీ ట్రిప్ స్టార్ట్ చేసాము సలాలాకి. ఇప్పుడు డైరెక్ట్లీ సలాలా దగ్గర ఆపుతామని చెప్పారు. సో డైరెక్ట్లీ సలాలా
మేము ఎంటర్ అయిపోయాము. ఇంకా మార్నింగ్ కాబట్టి కొంచెం బాగా ఎండుండే. యాక్చువల్‌గా మాదేంటంటే మేము రాంగ్ టైంలో వచ్చామని చెప్పాలి. ఎందుకంటే జూలై, ఆగస్ట్‌లో అయితే బెస్ట్ ప్లేస్. ఫుల్ గ్రీనరీలాగా ఉంటదంట. కానీ మేమొచ్చింది ఈ మంత్‌లో మేలో వచ్చాము. కాబట్టి చాలా ఎండలండి. ఎంత ఎండలంటే అంత ఎండలు. మేము రీచ్ అయ్యేసరికి మాకు నెక్స్ట్ డే ఒక 3, 4 అయ్యింది హోటల్‌కి రీచ్ అయిపోయాము. చాలా లేట్ అయింది యాక్చువల్‌గా. సీటింగ్స్ కూడా ఇంకా కొంచెం బస్‌లో సీట్స్ బాగుండేది అనిపించింది. చూసారా కొండలంతా ఎంత బాగుందో. డ్రైవ్ చేసుకుంటూ అలాగా మేము ఫైనలీ సిటీ లోపలికి ఎంటర్ అయిపోయామనే చెప్పాలండి. ఓకే. ఫైనలీ మేము సలాలా రీచ్ అయిపోయాము.